హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు కూడా ఒక షూట్కి వెళ్తున్నాం. జైరాబాద్ పోతున్నాం. మధ్యలో రుద్రారంలో ఆగినాం ఒక గేర్ తీసుకోనికి. గేర్ అంటే గేర్ బాక్స్ కాదు, కెమెరా తీసుకోనికి. కిరణ్ గడు పోయిండు గల్లీలకి, ఇంకా గల్లీలకి. ఒక అన్న సాయన్న అని ఉంటుంది, బయట ఆగినాం. దిస్ ఈజ్ జోషి గాయస్, ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అవుతాడు. సో ఇప్పుడు 6 మెంబర్స్ వెళ్తున్నాం. నేను, కిరణ్, జోయన్న, పాల్, జోషి, ఇంకా బబ్లన్న. ఇది బబ్లన్న. సో చూద్దాం మా వాళ్ళు ఇంకా ఎంత పని చేస్తారో చూడాలి. సీదా ఓడే హోటల్లోకి వెళ్ళిపోయి అటాక్ చేసేయాలి. ఆకలి అవుతుంది ఘోరంగా. పోయినాడు అట్టే ఉన్నాడు, ఇంకొస్తాడు. ఆడు రాడు, ఆడు ఫోన్ ఉంటుంది వాళ్ళకి. గంట సేపు అయినా అవుతుంది వాడు. ఓకే గాయస్, చూద్దాం. బాయ్. ఇప్పుడే వచ్చిర్రు. ఇగో వీడు గంట వేస్తాడు. ఇగో సాయన్న, రుద్రారం, జాయన్న, సాయన్న, జోషి అన్న, కిరణ్ ది బచ్చా. పాల గురించి ఫుల్ డిస్కషన్ పాడ్కాస్ట్ నడుస్తుంది. యుద్ధాలే అయితే పాల గురించి. ఇప్పటిదాకా మాకు కాఫీ పెట్టిండు, దాని గురించి దాని నుండి స్టార్ట్ అయింది. నీళ్ళలో కలుపుకొని తాగాలంటారు. మిస్టర్ జాయ్ ది డాక్టర్ చెప్తున్నారు. అరే మీరు కొట్లాడారు అనుకో, ఎండ దింపేస్తాం ఇద్దరిని చెప్తున్నా. నేను వీడియో వేసుకుంటున్నా అట్లా. గాయస్, మీకు అసలైన వ్యక్తిని చూపించాలి కదా. ఈజ్ ద బ్రో ఆల్రౌండర్ ఆపిల్ బబ్లు, మిస్టర్ యాపిల్ బబ్లు అంటారు ఈయనని. అందరికి ఆపిల్ అట్లా దాచుకుంటాడు. సో నేను వ్లాగ్ చేసే ఇప్పుడు ఫోన్ కూడా మిస్టర్ బబ్లు అన్నవే ఫోను. అట్లా అప్పుడప్పుడు మళ్ళీ దొరకవా నువ్వు? ఇక దొరకవా? రేపు వెడ్డింగ్ లో కూడా దొరకవా? అయ్యో అంత పెద్ద మాటలు అన్నక. ఓకే గాయస్, నేను మళ్ళా చూపిస్తాను మీకు తర్వాత అన్న ఎవరో. సో ఇప్పుడు ఎడికి పోతున్నాం అంటే సంగారెడ్డికి పోతున్నాం ఫస్ట్. మళ్ళా రుద్రారంకి వెళ్ళి కేవీ అన్న దగ్గర మళ్ళీ ఇంకో కెమెరా. ఏం కెమెరా అన్న ఇప్పుడు తీసుకోవాలి? నికాన్ జెడ్. ఇప్పటిదాకా ఏం తీసుకున్నాం? అది కిరణ్ అని కారు రేపు. R3 ఎవరికి? R3 ఓహో ట్రెడిషనల్. ఓకే, నాకు M4 S3. నాకు R5 కాదురా, R3 రా. ఓకే అట్లా. ఇప్పుడు సంగారెడ్డి పోతున్నాం, దగ్గర కంది దగ్గరకు వచ్చినాం. చలో అడిగిపోయినాక మళ్ళా కంటిన్యూ చేస్తాం. సంగారెడ్డి వచ్చేసినాం, చూస్తున్నాం కార్లో. మా వాడు దిగిండు, తిప్పుతుందంట కడుపులో. అన్న ఒక 5 minutes వెయిట్ చేయమన్నాడు, చూద్దాం. అన్న రాగానే కెమెరా వేసుకొని వెళ్ళిపోడే. అన్న అప్పటికెళ్ళి మస్తు యాక్టింగ్ చేస్తుంది అన్న. స్టార్ట్ చేసి ఎందుకు మాట్లాడుతావు అన్న ఫోన్ వస్తే? మామూలు యాక్టర్ కదా అన్న. అన్న చాలా పెద్ద యాక్టర్. చాలా మూవీస్కి అడిగాడు కానీ చాలామంది అడిగారు. అన్ననే ఇక రిజెక్ట్ చేసిండు అందరు. సో ఇప్పుడే గేర్ అయితే కలెక్ట్ చేసుకొని అన్న ఇటు గేర్ అయితే కలెక్ట్ చేసుకొని పోతున్నాం. టైము కెమెరా చెప్పేసిన వాళ్ళ కిందకనే. అయితే ఇంకొకటి, జాయిన్ కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయబోతుండు 30,000 పెట్టి. అక్కడ ఏం లేదు ఇప్పుడే, ఆగు. అదేమో నాకు కూడా తెలియదు, చూద్దాం తర్వాత చెప్తాడేమో అన్న. పుట్టి వేస్తాం. మా వాళ్ళు 9 గంటలకు స్టార్ట్ అవుతామని చెప్పారు. ఇంటికాడే 9:30 చేసారు. ఇప్పుడు సంగారెడ్డిలోనే 11 అవుతుంది. నేను పోయేలో 12 అవుతుంది. ఇంకా తినలేము, ఆకలి అవుతుంది. అది కథ. బేసిక్ నాకు బబ్లు అన్న చాలా హెల్ప్ చేస్తుండే తెలుసా. ఇప్పుడు టార్చ్ చేసి మరి అన్న రికార్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుండు. అట్లనే సెల్ఫ్ డిఫెన్స్ కూడా వేసుకుంటుండ అన్న. కాదు బబ్లు అనేది ఒక ఫోటో ఉంటుంది చూడు, చిన్నప్పుడుది. ఆ ఫోటో అట్లా వేసేసి జప్పమని ఫోటో ఉందా? అన్న వాళ్ళ ఇంట్లో అక్కది అన్నది కూడా ఉంటుంది. అది క్రేజీ ఉంటుంది. ఫోటో పెట్టుకొని ఇట్లా జుట్టు ఉంటుంది బబ్లు, ఇట్లా వెనకాల ఇట్లా ఉంటుంది ఒకటి. నీకు ఎప్పుడు ఫోటోలు కావాలి చెప్పండి, నా దగ్గర స్లో తీసుకుంటున్నావా? 100 GB తీసుకో, తీసుకో. Two options ఉన్నాయి. ఓకే. One is Sony A7S3. Okay. With 35-85 lenses. One is Nikon ZR with 20 and 50 mm lenses.
దేంట్లో షూట్ చేయాలి. సోనీ అన్న సోనీకి వెళ్ళిపో. బ్లైండ్ ఫోల్డెడ్ సోనీ. సినిమాటిక్ సోనీకి వెళ్ళిపోయినా నీకు ఫ్రేమింగ్ మస్తు తెలుస్తుంది. జెడ్ఆర్లో ఫ్రేమింగ్ ఇంకా బాగా తెలుస్తుంది. మా నీకు తెలిసినప్పుడు మాకెందుకు Framing కూడా చెప్పు. చెప్తున్నా నేను. ఫ్రేమ్ సారీ నేను సోనీ అన్నా జెడ్ఆర్ నికాన్కి వెళ్ళిపో. దానిలో ఫ్రేమింగ్ క్రేజీ తెలుస్తుంది. అది కాక లెన్సెస్ కూడా ఇప్పుడు షార్ట్ ఉన్నాయి. వాడితే ఇంకా దాన్ని క్యాండిడేట్ వాడాలి అంతే. సేమ్ ఇవి కూడా షార్ట్ ఉంటాయి. 85. బబ్లన్న మీరు చెప్పండి. సోనీ A7S3 నికాన్ ZR. 17 Pro Max. ఇచ్చి చెప్తే SSD 1TB అవుతుంది సార్ ఇచ్చి. కాదు అవును కంటిన్యూస్ షూటింగ్ చేయొచ్చు కదా. నిజంగా ఏ కెమెరా వద్దు 17 Pro Max పెట్టుకుని సినిమాటిక్ కొట్టు. F1 కార్లకు వాడారన్న 15 Pro Max కెమెరా. అంటే వాళ్ళకంటే కానీ లెన్సెస్ పెట్టారు కదన్నా. బాగా గెప్పించుకోలేదు లెన్స్. సరే ఇప్పుడు ఏంది మరి ఫిక్స్ అయినా? కోటింగ్ కరెక్ట్ రాలే. నేనైతే నికాన్ అన్నా. ZR కి ఎంత మంది? ZR చెప్పండి అన్న. సోనియా నికానా? నికాన్. నువ్వైతే నువ్వురా. నికాన్ అన్నా. పాల్ లో సోనియా, నేను కూడా సోనీ. ఎంతైనా సోనీ అన్న. సరే ముగ్గురు నికాన్లో ఉన్నారు కాబట్టి నికాన్లో వాన వస్తుంది. అదే రావండి. సహజ్పేట ఎంటర్ అయినా వాన స్టార్ట్ అయింది. విండో ఓపెన్ చేయండి. బాయ్. లోపలికి వస్తాయి నీళ్ళు. హలో కోవిడ్ దగ్గర ఉన్నాం. కోవిడ్ ఎక్స్ప్లోడ్ యూతల, ఇది కూడా ఎక్స్ప్లోడే యూతలే. ఫుడ్ కోసం అని చెప్పి అప్పటికెళ్ళి చూస్తుంటే ఇక్కడ ఒక హోటల్ అనిపించింది. ఆగినాం. ఇప్పుడు తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసినాం జైరాబాద్కి. ఇక్కడ పోలీస్ కార్ ఆగింది. ఆగిన లారీలు అన్నింటినీ ఎలగొడుతుంది. వాళ్ళు వెంబడబడుతారు పోలీసు వాళ్ళు. ఎందుకో నాకు అర్థమైతే లేదు. అప్పటికెళ్ళి చూస్తున్నాం. ఆయన మాకు ఎడగొడతాడేమో అని చెప్పి భయం అవుతుంది. చాలా స్టంట్లు అయినాయి ఇంతకుముందు. అంటే కొట్టలేరు, వెంబడబడ్డరు. అందుకు బబ్లాన్ని ఇప్పటికి దాచుకుంటాడు. సరే అన్న, తినేటప్పుడు దొరకవాను. అరే ఓకే నా చెప్పేనా? నేనే గాయస్ బబ్లన్. ఇప్పుడే తినేసి స్టార్ట్ అవుతున్నాం. జహీరాబాద్. చలో జహీరాబాద్. ఎక్కుతాలా నువ్వు ఎక్కుతావా? ఎక్కుతాలా? అదే 120 ఫ్రేమ్స్ ఉంది. యూజీ అంటే కొంచెం అంటే మంచిగా అనిపిస్తుంది. హోటల్ నుండి 15 minutesలో రీచ్ అయిపోయినాం. ఏంటంటే మనం హోటల్ స్టాన్జా అంట, లాడ్జ్ అంట. ఇది స్టాన్జా వెనకాల కనిపిస్తుంది అలా స్టాన్జా. ఇప్పుడు మొత్తం కార్లకి వెళ్ళి లగేజ్ అంతా తీసి వెళ్ళిపోయి వండుకోవాలి. నాకు తెలిసి వండం ఈరోజు, నాకు తెలుసు వండం. డైరెక్ట్ అటాకే రేపు. వచ్చేసినాం. మొత్తానికైతే వచ్చేసి అట్లా ఏసీ ఆన్ చేసుకొని చిన్న ఇట్లా. యాక్చువల్లీ మేము 6 మంది వచ్చినాం కదా, 2 రూమ్లు తీసుకున్నాం. అంటే మేము తీసుకోలేము, పెళ్ళి కొడుకే తీసి పెట్టిండు అనమాట. మేము ముగ్గురం ఉన్నాము ఒక్కో రూమ్లో ముగ్గురం. పొద్దున తొందర లేవాలి. ఎన్ని గంటలకి? 7 కల్లా రెడీ అవ్వమన్నాడు ఆయన. చూడాలి, లేదంటే ఆయన టైం అంటే టైం ఈ విషయంలల్లా సావా కొడతాడు. యాక్చువల్లీ దీంట్లో సింగిల్ బెడ్స్ ఉన్నాయి. మేము ఎక్స్ట్రా బెడ్ తెప్పించుకొని నేను మంచిగా కింద వండుకున్నా ఆరామ్సే. ఎందుకంటే ఆ సింగిల్ బెడ్ ఉంది. నేను నిద్ర అటు ఇటు బొరిలినా అనుకో, దడేలను పడితే అంతే, ఇక నెత్తి వలిపిస్తుంది. ఎందుకు అని చెప్పి కింద వండుకున్నా నేను మంచిగా హాయిగా. ఇప్పుడు టైం ఎంత? 12:30 ఎంత అవుతుంది? 12:30 అయినా 12:30 ఎంత అవుతుంది? పొద్దున లేవాలి మళ్ళీ జల్దీ లేచి పోవాలి షూట్కి. లేదు, పొద్దున మార్నింగ్ గెటింగ్ రెడీ ఈడనే ఇస్తారేమో. పొద్దున షూట్స్ ఈడనే
కొంచెం వాళ్ళు రెడీ అయ్యే షార్ట్స్ అన్నీ ఇన్నే తీసుకొని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు అనుకుంటా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫంక్షన్ హాల్కి అట్లా అందరం పోవాలి రేపు మళ్ళా. అది కథ. చలో మా వాళ్ళు మధ్యరాత్రిలో ఏమైనా సన్నివేశాలు వేస్తే రికార్డ్ చేస్తా, లేదంటే పొద్దున్నేగా. అంతవరకు వేచి ఉండండి. వేచి ఉండడం ఏమి ఉండదు, డైరెక్ట్ ఈ వీడియో తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది. అది కథ. మార్నింగ్ గాయస్ అప్పుడే లేచినాం 6:30కి అని. మా జాయిన్నే వచ్చి లేపిండి. ఇదో సజ్జరొట్టాడు అట్లా. ఒక్కొక్కరు ఫ్రెష్ అవుతారు. మా ఇద్దరు స్నానం అయిపోయింది. ఇప్పుడు 3వ వ్యక్తి వేయండు. ఇంకా 3 బాకీ ఉన్నాం. అవతల రూమ్ ఖాళీ చేసి యువతలకు వచ్చేసినాం. అవతల రూమ్లో ఇప్పుడు పెళ్లి కూతురు వస్తుందని చెప్పి అప్పుడే లేపేసింది, కానీ ఇంకా రాలేదని. ఇది న్యాయమా? ఇది న్యాయమా? సెట్ చేసుకోండి బాయ్ చిన్నగా. అన్నది ఏందన్నా నికాన్ ఏది? జెడ్ఆరా? అంట బైక్ వెళ్ళిపోతుండు. అది చిన్న సెట్ చేసేసుకుంటుండో. పెళ్లి కొడుకు అయితే వచ్చేసిండు. ఇగో మురిసిపోతుండు మొత్తం. పెళ్లి కొడుకు ఏమన్నా మాట్లాడయ్యా? అయ్యా దొరా ఏమన్నా మాట్లాడు. అయిపోయింది హ్యాపీ డేస్ అన్ని. మామూలుగా ఇట్లా షూట్ చేస్తారు అన్నమాట. అన్నా నువ్వు సరిగ్గా మూసలేవన్నా? క్లియర్ కనిపిస్తుంది అన్న, రైట్ క్లియర్ కనిపిస్తుంది బాబు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ దైనే ఆయన చూస్తుండు. మెడల్ అందరికి వచ్చి బ్యాక్ వచ్చి అక్క మీరు జస్ట్ వచ్చి తనని పిలవండి. నువ్వేం చేస్తావు అంటే చూడకుండా తిరిగి జస్ట్ తనని పిలవండి. వేలు ఇక్కడ ఓపెన్ చేస్తావు, పెళ్ళిలో ఓపెన్ చేస్తావు. పెళ్ళిలో చేస్తావు డైరెక్ట్. మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని బాయ్ బాయ్ టు ద లాడ్జ్ స్టాండ్జా. కానీ మస్తు ఉంది బాయ్. హైదరాబాద్లో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత అని. మంచి ప్రీమియంగా మస్తు ఉంది లాడ్జ్ అయితే. ఎక్దమ్ ఏసీ రూమ్స్, నాన్ ఏసీ కూడా ఉన్నాయంట. మేమైతే ఏసీ రూమ్లో స్టే చేస్తాం. మొత్తం
చేసుకున్నాం, షార్ట్స్ కూడా రికార్డ్ చేసేసుకున్నాం. వీడియో కెమెరా రెడీ అయిపోయింది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రికార్డింగ్. వైర్ కూడా స్టార్ట్ అయిపోయింది. వెడ్డింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. రిసెప్షన్ కూడా ఈడనే. సో సౌండ్ కూడా మనదే, DBS సౌండ్స్. అండ్ మీడియా వచ్చేసి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వచ్చేసి జాయిస్ వేవ్. మా ద్వారా మస్తు కష్టపడుతుంది, చూడు బట్టలు కూడా మస్తు కష్టపడుతుంది, బట్టలు కూడా మస్తు కష్టపడుతుంది కానీ ఇచ్చేటప్పుడు పైసలు ఇస్తలేదు. అవు ఆడు ఇచ్చిండు, ఇప్పుడు మాట్లాడాలి, ఈయనకి ఇప్పుడే మాట్లాడుతున్నాడు. ఈడీనే తెలుస్తుంది మళ్ళీ. అది కథ. ఏదో ఆలోచిస్తుండు, చాలా డీప్గా ఆలోచిస్తుండు కూర్చొని. ఏం ఆలోచిస్తున్నావు? రెస్ట్ మోడా? ఏమైంది? రెస్ట్ మోడ్ లేదు, బొంగు లేదు. అక్కడ డైనింగ్ హాల్లో పోయొచ్చిన. తీసుకున్నావా మరి డైనింగ్ హాల్లో? ఫోటోలు కొట్టిన, వీడియోలు కొట్టడానికి పోవాలి. పోదామా? ఫేమస్ తబ్లిస్ట్ దయాకర్ అన్న జైరాబాద్ మొత్తం ఊపుతాడు. అవుతారా మహేష్ అన్న మొత్తం ప్యాడ్ ఇట్లా కొడతాడు తెలుసా, కట్టెలతోనే కొడతాడు. కట్టెలు కాదు అవి, ఈయన సౌండ్ ఇంజనీర్ అంటారు. ఈయన ఫోటోగ్రాఫర్, సౌండ్ ఇంజనీర్, ఏం తెలియదు. ఈయన సౌండ్ ఇంజనీర్. నెక్స్ట్ బెన్నీ బెన్హర్. ఈయన మన్నే సన్నీ బెనెడిక్ట్ అంటారు. ఇప్పుడే పెళ్లి కొడుకు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిండు. ఏ గారు హాయ్ చెప్పండి మా బ్లాగ్. అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. టైం ఏమో 5:30 అవుతుంది, ఇంకా తినలేము మేము, తినాలి ఇప్పుడు. మా గేర్ ఒకసారి అయిపోయిందా? అయిపోయింది ఇక స్టార్ట్. సో లంచా ఇది, బ్రేక్ఫాస్టా, డిన్నరా, ఏంది? స్నాక్స్ కదా. ఇప్పుడు స్నాక్స్ టైంకి మేము లంచ్ చేస్తున్నాం గాయస్. క్యాండిడ్ అవతలైన క్యాండిడ్ ఫోటోగ్రఫర్, సినిమాటోగ్రఫర్, ట్రెడిషనల్ వీడియోగ్రఫర్, ఇన్ఫ్లుయెన్సర్. ఆ లాస్ట్కి ట్రెడిషనల్ ఫోటోగ్రఫర్. ఈడు రీల్ ముఖం క్యాండిడ్, వాడు రీల్. ఇగో ఈయన సౌండ్ రికార్డర్, అయినా ఆడియో రికార్డర్. మొత్తానికి అయితే అయిపోయింది, తినేసినాం. మీకు కొన్ని కపుల్ పోర్ట్రేట్స్ తీసుకొని ప్యాక్ చేసేసుకుంటున్నాం. టైం మస్తు లేట్ అయిపోయింది, ఇక మొత్తం చీకటి అయిపోతుంది. అయ్యా ఇలా చీకటి కనిపిస్తలేదా అన్న? చీకటి ఏం కనిపిస్తుంది, వెళ్తారు అవుతుంది ఇలా. రైట్ ఇగో గాయస్ చీకటి అయిపోయింది, మొత్తం చీకటి అయిపోయింది. లోపల మా వాళ్ళు ఇంకా కొంచెం చదురుతారు. అబ్బా గలీజ్ అనిపిస్తుంది. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, వర్షం కూడా వస్తుంది. మాల్ డేటా కాపీ పెట్టి ప్యాక్ చేసేస్తారు మొత్తం. ఇప్పటిదాకా జరా
రికార్డ్ చేస్తుంటే జర బిజీలో ఉండే కాబట్టి చూడలేడు. జర ఆయపు లాగా బ్లాగ్ ఇక మొదలు పెడదామా బబ్లన్న. నీ షూస్ డబ్బా అన్న బబ్లన్న. ఇంకో బబ్లన్న వద్దనే పడేసి బయలుదేరినాం. సరస్పేటలో మస్తు వాన పడుతుంది. మా వాళ్ళు కోము అంటుకున్నారు. బబ్లన్న జోషి అవుట్. ఫుల్ వర్షం పడుతుంది. అక్కడికి ముచ్చట పెట్టుకుంటూ పోతున్నాం. ఇంకా ఓడుతూనే లేదు. మా కార్లో పెట్రోల్ లేదు. గాయందేమో పెట్రోల్ పట్టించుకుందాం అంటే వద్దంటాడు. అందరుగా 7 మంది దొబ్బరు అంటాడు. కిలోమీటర్ నో పెట్రోల్. ఇలా పెళ్ళికొడికి ఇంకా పైసలు వేయలేడు. అందుకే గేర్ ఇచ్చుకుంటా వస్తున్నాం. టైం ఏమో 9 అవుతుంది. చేస్తున్నారా ప్యాలెస్ రుద్రారాం కాడ ఆగి పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. పెట్రోల్ మొత్తానికి అయితే వచ్చేసినాము. నేను వీడియో తీయడం మర్చిపోయినా. ఇక ఇంటికి వచ్చినాం. కిరణ్ గానే వేసుకొని బొబ్బలను వేసుకొని పోతున్నాం. అన్న వాళ్ళ ఇంటికాడ దింపేసి ఇక వెళ్ళిపోతాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్.